కాంట్రాక్టర్లు దాడి చేస్తారనే భయంతో ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసులను పెట్టాల్సి వచ్చింది. బట్టి విక్రమార్క ఆఫీసు 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ సెక్రటరియట్లా. బట్టి విక్రమార్క ఆఫీస్లోకి ఎవరిని పోనిస్తలేరట. బట్టి ఆఫీస్ ముందు మొత్తం పోలీసులు. బట్టి విక్రమార్కకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. బట్టి విక్రమార్కను కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తలేరు. బట్టి విక్రమార్కను కలుస్తాం, సార్తో మాట్లాడేది ఉంది, ఆర్థిక శాఖ మంత్రి కదా, డిప్యూటీ సీఎం కదా, సార్ దగ్గర పోయి మేము పెండింగ్ బిల్లుల గురించి డిస్కస్ చేయాలి, మా కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలి సార్తో చెప్తామంటే బట్టన్ ఆఫీస్ దగ్గరికి ఎవరికి పోనిస్తలేరట. సెక్రటరియట్ దగ్గర గేట్ పాస్ ఇస్తారు కదా, ఆ గేట్ పాస్ అక్కడ అడుగుతున్నాడు. ఏ ఫ్లోర్ పోవాలంటే 2nd ఫ్లోర్ అంటే నో, 2nd ఫ్లోర్ కుదరదు, ఇంకేమైనా ఫ్లోర్కి వెళ్ళాను కానీ 2nd ఫ్లోర్ పంపం అని చెప్తున్నారట. కాబట్టి బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు పోలీసులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవనేటటువంటి విషయం అర్థమైపోయింది. ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వలేదనే విషయం అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఇక 2 ఏళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఇది వాస్తవమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ సెటరైట్ కావాలంటే 2 ఇయర్స్ ఉన్నది. మరి 2 ఇయర్స్లో రేవంత్ రెడ్డి సెటరైట్ కావాలి. ఒకవేళ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి కనుక సెటరైట్ కాకపోతే అధికారం పోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని ఇండైరెక్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తుండేమో అనిపించింది. ఇప్పటికైనా ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత అద్భుతమైనటువంటి వార్త రాసినందుకు చాలా మంచిది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇలాంటి అంశాలు చెప్పాలి కదా సమాజానికి కూడా, పబ్లిక్ కూడా తెలవాలి కదా. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని పోడుతూ వార్తలు రాయడం, రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడం, సలహాలు సూచనలు బంద్ చేసి ఇటువంటి వార్తలు రాతే సమాజానికి కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందట. ఇది రేవంత్ రెడ్డి కూడా ఈ వార్త చూసి అరే ఇవన్నీ మార్చుకోవాలి, సెటరైట్ చేసుకోవాలి ఆయనకు కూడా ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దోస్తు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగిండు ఏబిఎన్ రాధాకృష్ణ. కాబట్టి ఇప్పటికన్నా మరి రేవంత్ అన్న ఎట్లా మారుతాడు, ఎట్లా చేంజ్ అవుతాడు అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత కాస్త కేసీఆర్కు ఫేవర్గా మారుతున్నది. ఇది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ వర్షన్. రేవంత్ రెడ్డి పైన వస్తున్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్కు అనుకూలంగా మారుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి మళ్ళీ ఛాన్స్ ఏర్పడుతున్నది. మొన్న కేసీఆర్ చెప్పిండు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మేమే ముఖ్యమంత్రి కాబోతున్నా, నేను ముఖ్యమంత్రి అవుడుతోటి ఒక్క సంతకంతో హైడ్రాన్ తీసి పడేస్తా, మేము ముఖ్యమంత్రి అవుడుతోటి తెలంగాణ ప్రజలకు ఏ కష్టం ఏ బాధ లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లయితే తెలంగాణ ఉండనో గట్లనే అవుతుంది, మళ్ళా మీరు ఇబ్బంది పడకూరని కేసీఆర్ మొన్న చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా కేసీఆర్కు మళ్ళీ మంచి పాజిటివ్ ఒపీనియన్ లెక్క పోతున్నది. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది చక్కగా జరుగుతలేదు అనేటటువంటి ఒపీనియన్లోకి పబ్లిక్ వచ్చేసారు. అది ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అర్థమైపోయింది.